నీకోసమే. నీకొక విషయం తెలుసుకోవాలి. నువ్వు ఎంత కోట్లు సంపాదించినా సమాజం బాగుండకపోతే నువ్వు నిజంగా బాగున్నట్టు కాదు. నీకు అసలు సుఖం ఉండదు. నువ్వనుకుంటావు మాజో, తెలివిగా సంపాదించాను, 7 అంతస్తుల మేడ కట్టాను, కార్లలో తిరుగుతున్నాను అని. కాని ఊరి చివర్లో ఉన్న మురికి కూపం, గుడిసెల్లో పుట్టిన ఆ అగాధ దారిద్ర్యం, చెత్త చెదారంతో నిండిన ఆ వాతావరణం, అక్కడ విజృంభించి దోమలు నీ సంపదలకేం పట్టించుకోరు. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, వాటి దెబ్బ ఎవరినీ వదిలిపెట్టదు. దోమలకు కులం లేదు, వర్గం లేదు. అది సమానత్వ సూత్రం. కాని నీ వర్గభేదం, తరతరాలకు సరిపడా దాచుకునే దోపిడీ జంతువు ఇంకెవరు? నువ్వే. దోమ కంటే కూడా హీనంగా ఊరి చివరి దారిద్ర్యానికి నువ్వే సృష్టికర్తవు. దోపిడీ చేసి సంపాదించిన డబ్బు నీ జబ్బులను తగ్గించగలదా? దీనికి పరిష్కారం ఒక్కటే: దోపిడీ లేని సమాజం. అసమానతలు తొలగాలి. అనాథలు, యాచకులు ఉండకూడదు. కులాలు, మతాలు మధ్య భేదాలు లేకూడదు. ప్రాథమిక అవసరాలు అందరికీ తీరాలి. ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. భయాలు లేని జీవితం, రోగాలు లేని ఆరోగ్యం. సంతోషంగా బ్రతకాలని అనుకుంటే మొత్తం సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఇది ఎవరికోసం కాదు, నీకోసమే. కవి తమ్మినేని అక్కిరాజు, హైదరాబాద్, 15/11/2025. ఇలాంటి మరిన్ని భావోద్వేగమైన ఆలోచన రేపే వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి.